హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మన కిచెన్ లో సూపర్ హెల్దీగా ఉండే ఎన్నో పోషకాలతో కూడిన డ్రై సీడ్స్ లడ్డు అండి. ఈ లడ్డు స్కిన్ గ్లోయింగ్ కి, రక్తహీనత లోపానికి, ఐరన్ తక్కువగా ఉన్న వారికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ గొప్ప పోషకాలు ఉన్న లడ్డు ప్రాసెస్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రై సీడ్స్ అన్ని ఒక్కొక్కటి 100 గ్రామ్స్ చొప్పున ఈ 5 రకాల సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్స్, పల్లీలు, నువ్వులు. ఈ సీడ్స్ అన్నింటిలో అద్భుతమైన రుచి, అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఫ్లాక్స్ సీడ్స్ ని దోరగా వేయించుకోవాలి. మనకి వేయించినవి దొరుకుతాయి, మనము ఇంట్లో కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే కొంచెం దోరగా ఫ్లాక్స్ సీడ్స్ ని అయితే వేయించుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చాలా మంచిదండి. ఇవి ఒమేగా 3 ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిలో. పల్లీలు కూడా చాలా మంచిదండి. ఇక పల్లీలు అంటే మనం రోజు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూనే ఉంటాము. పల్లీలు బెల్లంతో కలిపి కూడా తీసుకుంటే చాలా మంచిది. బ్లడ్ తక్కువగా ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నువ్వులైతే ఆరోగ్యానికి ఎంతో మంచివి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పల్లీలు, నువ్వులు ఇవి కూడా వేయించుకోవాలి. గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అయితే స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. పంకిన్ సీడ్స్ కూడా నేరుగా కూడా తినొచ్చు, చాలా మంచిది. టోటల్ గా ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్ మిలాన్ సీడ్స్ కూడా చాలా మంచిదండి. ఒమేగా 3 రిచ్ గా ఉంటుంది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాటర్ మిలాన్ సీడ్స్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ సీడ్స్ అన్నిటిని మామూలుగా దోరగా వేయించుకోవాలి. బాగా మాడిపోకుండా ఎక్కువసేపు వేయించుకోకూడదు. జస్ట్ ఎచ్చిపచ్చిలాగా వేయించుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ ని ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమానికి తగినంత బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయండి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 250 గ్రాముల బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని ఇలా ప్యాన్ లో వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్నాక అందులో ఇలాచీ పౌడరు, కొంచెం నెయ్యి వేసుకొని మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి చక్కగా మంచిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు మరింత నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా, చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఎన్నో పనులతో ఉండే మనము ఒకసారి తీరిక చేసుకుని మన విలువైన సమయాన్ని కొంచెం మన కోసం కేటాయించుకొని ఇలా చేసి పెట్టుకుంటే ఒక 10 నుంచి 15 రోజుల పాటు మనము తినొచ్చు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.